కడప కోర్టు వారు కొన్ని ఆర్డర్స్ ఇచ్చారు. అదేమిటంటే టీడీపీ, జనసేన, బీజేపీ వాళ్ళు ఎవరో కూడా వివేకానంద రెడ్డి గారి మర్డర్ గురించి మాట్లాడకూడదు. ఇటువంటి ఆర్డర్ని నేను ఎప్పుడు చూడలేదు అని చెప్పాను నేను. ఎలా ఇస్తారు ఇటువంటి ఆర్డర్? కడప జిల్లా జడ్జి గారు వారు ఇచ్చారు ఒక విచిత్రమైనటువంటి ఆర్డర్. అదేమిటంటే ఈ పార్టీల వాళ్ళే మాట్లాడకూడదు. మరి దీనికి అర్థం వైసీపీ వాళ్ళు మాట్లాడవచ్చా అని ఆ రోజునే ప్రశ్నించానండి నేను. మీరు నా వీడియోస్ అన్ని ఫాలో అయితే నేను అందరూ స్పష్టంగా చెప్పాను, ఈ జడ్జిమెంట్లో ఎక్కడా కూడా టీడీపీ, జనసేన, బీజేపీ వాళ్ళు మాట్లాడకూడదు వివేకానంద రెడ్డి గారి మర్డర్ గురించి అని ఉన్నది, కానీ వైసీపీ వాళ్ళు మాట్లాడకూడదని ఎక్కడా లేదు. అంటే వాళ్ళు మాట్లాడవచ్చా అని ప్రశ్నించాను. ఇవాళ అదే జరిగింది. ఇవాళ సాక్షిలో అంతా బాబు జట్టే, పచ్చ కుట్రే, వివేక హత్య కేసును రాజకీయ లబ్ధికి వాడుకునే పన్నాగం, చంద్రబాబు స్క్రిప్ట్ ప్రకారమే దుష్ప్రచారం, పచ్చ డ్రామాల పాత్రధారులే సునీత, షర్మిల, సౌభాగ్యమ్మ, వివేక హత్యపై మాట్లాడొద్దన్న న్యాయస్థానం తీర్పుతో బెంబేలు అని చెప్పి ఒక భారీ ఎత్తున స్టోరీ వేశారండి ఫ్రంట్ పేజీలో. మరి ఆ జడ్జి గారు ఎట్లా ఇచ్చారు ఇటువంటి ఆర్డర్ని? ఇంత అన్యాయంగా, ఇంత ఏకపక్షంగా, ఇంత చట్టవిరుద్ధంగా ఆ కడప జడ్జి గారు ఎట్లా ఇచ్చారు? నేను చెప్పినట్టే జరిగింది. వీళ్ళు మాట్లాడకూడదు అన్నారు, కానీ వైసీపీ వాళ్ళు మాట్లాడకూడదు అనే మాట ఎక్కడా లేదు ఆ జడ్జిమెంట్లో. కాబట్టి వాళ్ళు ఇష్టారాజ్యంగా మాట్లాడవచ్చా అని ఏదైతే నేను అనుమానాన్ని వ్యక్తం చేశానో ఆ అనుమానం ఇవాళ నిజమైంది. వీళ్ళు ఎంత పెద్ద ఎత్తున వార్త రాసి ఇష్టారాజ్యంగా మళ్ళీ అదే అబద్ధాలు, ఫేక్ ప్రచారం అంతా కూడా చేస్తున్నారు. దీని మీద నిన్న బీటెక్ రవి అంటారు, రవీంద్రనాథ్ రెడ్డి, పులివెందుల అభ్యర్థి టీడీపీ, ఎందుకంటే అతను కూడా ఉన్నాడు ఈ జడ్జి గారు ఇచ్చినటువంటి ఈ గ్యాగ్ ఆర్డర్లో, ఆయన కూడా ఉన్నాడు. ఆయన ప్లస్ సునీత గారు వీళ్ళిద్దరూ కూడా నిన్న హైకోర్టుకి వెళ్ళారండి. ఏమని? ఇది పూర్తిగా చట్టవిరుద్ధము ఇటువంటి ఆర్డర్ ఇవ్వడం. ఎక్స్పార్టీ ఆర్డర్ అండి అది. ఎక్స్పార్టీ అంటే అవతల వాళ్ళ వాదన కూడా వెళ్ళా, వీళ్ళంతా మాట్లాడకూడదు అని చెప్పి ఒక కేసు వేస్తే, జిల్లా వైసీపీ నాయకుడు వేస్తే కేసు కడప కోర్టులో, అవతల వాళ్ళని పిలిచి మీరేమంటారు, మీ వాదన ఏంటని వినాలి కదా. అది కూడా లేదు. ఎక్స్పార్టీ ఆర్డర్ ఇచ్చారు ఆ జిల్లా జడ్జి గారు. దాని మీద నిన్న ప్రశ్నిస్తూ హైకోర్టులో సునీత గారు ఒక పిటిషన్ వేశారు, ఈ బీటెక్ రవి గారు ఇంకొక పిటిషన్ వేశారు. హైకోర్టు దీని మీద వెంటనే టేకప్ చేయాలి, బహుశా వాళ్ళు టేకప్ చేస్తారనుకుంటాను. దానిని కడప జడ్జి గారు ఇచ్చినటువంటి ఆ ఎక్స్పార్టీ ఇంటర్మ్ ఆర్డర్ని తోసిపుచ్చుతారు అని చెప్పి నేను భావిస్తున్నానండి. జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తులు, చంద్రబాబు నాయుడు గారి ఆస్తుల గురించి నేను మాట్లాడానండి. ఆన్ పేపర్ చూస్తే మీకు జగన్మోహన్ రెడ్డి గారి కంటే చంద్రబాబు నాయుడు గారికి ఆస్తులు ఎక్కువ ఉన్నట్టు కనిపిస్తాయి. ఆయనకేమో 770 కోట్లు ఉంటే ఈయనకేమో 930 కోట్ల 40 కోట్ల ఉన్నట్టుగా కనిపిస్తుంది. పాపం జగన్మోహన్ రెడ్డి గారు మిగతా క్యాండిడేట్స్ని పరిచయం చేసేటప్పుడు చెప్తుంటాడు చూడండి, ఆర్థికంగా అంతంత మాత్రమే అంటుంటాడు ఆయన. అదే స్టైల్లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా పాపం ఆర్థికంగా అంతంత మాత్రమే అని తనకు తాను అనుకుంటాడు. అందువల్లనే తాను పేదవాడు అని చెప్తాడు. చంద్రబాబు నాయుడు గారి కంటే నాకు చాలా తక్కువ డబ్బులు ఉన్నాయని. కానీ వాస్తవం అది కాదు. వాస్తవం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి అంతకంటే కనీసం 100 రెట్లు ఎక్కువగా ఆస్తులు ఉన్నాయని చెప్పి నేను కొన్ని ఉదాహరణలు ఇచ్చాను మీకు. ఇవాళ ఈనాడులో కూడా నేను నిన్న ఏదైతే మాట్లాడానో అదే యాంగిల్ నుంచి ఒక కథనం ఇచ్చారండి. ఆస్తులు 1000 కోట్లు, చూపింది 100 కోట్లు అని చెప్పి జగన్ ఎఫిడవిట్లో మాయాజాలం. నిన్న ఏదైతే నేను పాయింట్అవుట్ చేశానో ఆ ఎఫిడవిట్లో వారు ఇచ్చిన లిస్టు ప్రకారం చూసినప్పుడు మనకు వచ్చే అనుమానాలు, అందులో ఏమిటంటే హైదరాబాదులో నడిబొడ్డున బంజారా హిల్స్లో 5500 గజాల స్థలంలో ఉన్నటువంటి భారీ లోటస్ పాండ్ భవంతిని జగన్మోహన్ రెడ్డి గారు చూపించలేదు. అదే ఉంటుంది ఒక 300-400 కోట్ల పైన, ఇంకా ఎక్కువే ఉండొచ్చు ఇవాళ రోజున. అలాగే బెంగళూరులో ఆయనకి పెద్ద ప్యాలెస్ ఉంది 23 ఎకరాల్లో, కొంతమంది 31 ఎకరాలు అని చెప్తారు. అది ఒక 700 కోట్ల 800 కోట్ల కనీసం ఉంటుంది, అది చూపించాల. దానితో పాటు అందరికీ తెలిసినటువంటి సాక్షి పత్రిక, సాక్షి టీవీ చూపించలా. ఇద్దరు చూపించలా. జగన్మోహన్ రెడ్డి గారు చూపించలా, ఆయన భార్య భారతిరెడ్డి గారు చూపించలా. జగతి పబ్లికేషన్స్ అనేదేమో సాక్షి పేపర్ నడుపుతుంది, ఇందిరా టెలివిజన్ అనే కంపెనీ ఏమో సాక్షి టీవీని నడుపుతుంది. ఈ రెండు కూడా లేవు. ఎందుకయ్యా అంటే నిన్న చెప్పాను, వీళ్ళు ఈ 2 కంపెనీలని వేరే కంపెనీలు నడుపుతున్నాయి, ఆ కంపెనీలో మాకు వాటా ఉంది అంతే అన్నట్టుగా చూపించారన్నమాట. అంతేగాని సాక్షి పేరు కానీ, టీవీ పేరు కానీ, పేపర్ పేరు కానీ ఎక్కడా లేవండి. సో ఆ వివరాలన్నీ కూడా కొన్ని ఇచ్చారు వీళ్ళు. అందులో ఒక వివరం చెప్తాను, చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేది. ఉదాహరణకి జగతి పబ్లికేషన్స్ తీసుకోండి, సాక్షి పేపరు. అదేంటి సాక్షి పేపర్ జగన్మోహన్ రెడ్డి గారిని అందరికీ తెలుసు కదా, సాక్షి పేపర్ ఎండీ గారు భారతీ రెడ్డి గారిని అందరికీ తెలుసు కదా, కానీ వారు ఎక్కడ చూపించకపోవడం ఏమిటంటే జగతి పబ్లికేషన్స్ అనే దాంట్లో కార్మెల్ ఏషియా హోల్డింగ్స్ అనే కంపెనీ పెట్టుబడి పెట్టిందండి. ఈ జగతి పబ్లికేషన్స్లో మొత్తం షేర్లు 10,65,00,000 ఉంటే ఇందులో కార్మెల్ ఏషియా అనేటువంటి కంపెనీకి ఉన్న షేర్లు 7,35,00,000, అంటే మేజర్ భాగం
ఉన్నాయన్నమాట. అంటే 69.5% అంటే 70% వాటాలు కార్మిలేషియాకు ఉన్నాయి. కార్మిలేషియాలో జగన్మోహన్ రెడ్డి గారికి వాటాలు ఉంటాయి పరోక్షంగా అన్నమాట. అంటే దాచిపెట్టడం ఇట్లా ఉంటుంది. సో వాస్తవానికి సాక్షి పేపర్ మొత్తం ఆయనదే. ఆయన పెట్టిన పెట్టుబడి ఎంతో తెలుసా? కార్మిలేషియాలో 8 లక్షలండి. మరి మిగతా డబ్బంతా ఎవరు పెట్టారంటే ఆ రోజున వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎవరికైతే భూములు అన్ని పందారం చేశాడో మైన్స్, వాళ్ళు డబ్బులు పెట్టారు కానీ పాపం వాళ్ళ కంట్రోల్ లేదు. 8 లక్షల రూపాయలు పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఇవాళ ఆయనకు ఉన్నటువంటి కార్మిలేషియాకు ఉన్నటువంటి వాటా చెప్పాను కదా, 7,35,000 షేర్లని. దాని యొక్క విలువ ఎంతో తెలుసా మీకు? 2,648 కోట్ల రూపాయలు. అదొక్కటే. ఆయన చూపించినటువంటి అనేక లెక్కల్లో ఒక్క లెక్క ఏమిటయా అంటే కార్మిలేషియా అంటే ఏమిటి? జగదీప్ పబ్లికేషన్స్ అంటే ఏమిటి? సాక్షి పేపర్ ఓన్డ్ బై కార్మిలేషియాలో వాటాలు జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ఈ వాటాలు ఏంటంటే 7,35,00,000. దానికి ఒక్కో షేర్ విలువ 360 ఇవాళ. కాబట్టి దాని ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్క సాక్షి పేపర్లోనే 2,648 కోట్ల రూపాయలు ఉన్నాయి. కానీ వారు చూపించాలి. అందులో చూపించకపోగా సాక్షి వారు ఏం రాసుకుంటారంటే పేపర్లో చంద్రబాబు లోకేష్ ప్రకటించిన ఆస్తులు అని చెప్పి ఆస్తుల విలువను తక్కువగా చూపిన తండ్రి కొడుకులు అని చెప్పారండి. నేను చెప్పాను, ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు ఇక మిగతా నాయకులు అందరూ కూడా వాళ్ళ ఆస్తుల విలువను ఎంతో కొంత తక్కువ చూపుతారు. ఎందుకంటే వాళ్ళు కొన్నప్పుడు 10 లక్షలు అంటారు, ఇవాళ అది 10 కోట్లు ఉంటుంది ఆ విలువ, కానీ 10 లక్షలే చూపిస్తారు వాళ్ళు. అప్పుడు కొన్నప్పుడు ఇంతే విలువ అని చెప్పి ఆ రకంగా అందరూ కొంత తక్కువే చూపిస్తారు, అందులో సందేహం లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎంత తక్కువ చేసి చూపిస్తారంటే 100 రూపాయలు ఉంటే 10 పైసలు ఉన్నట్టుగా చూపిస్తారు, అది తేడా. కానీ అవతల వాళ్ళని వీలెత్తి చూపుతారు. ఇందులో ఒక మాట మాట్లాడారు వీళ్ళు, అదేంటంటే తక్కువ చేసి చూపిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు భువనేశ్వర్ గారు అని చెప్తూ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారండి. ఏమిటా ఎగ్జాంపుల్ అంటే మదీనాగూడలో హైదరాబాద్లో ఫామ్ హౌస్ ఉంది వీరికి. అది 8 ఎకరాలని నిన్న కూడా చెప్పాను నేను. 8 ఎకరాలు వాళ్ళు 30 కోట్లు 40 కోట్లు చూపించారు దాన్ని. అయితే అదొకటే 500 కోట్లు ఉంటుందట వీళ్ళు రాస్తారు. అదొకటే 500 కోట్లు ఉంటే బంజారా హిల్స్లో లోటస్ పాండ్లో ఉన్న వీళ్ళ ఇల్లు స్థలమే చాలా వాల్యుబుల్ అండి. అక్కడ గజం 5 లక్షలకు తక్కువ ఉండదు, 5,500 గజాల పైన ఉంది ఒక స్థలమే. ఇక అక్కడ కట్టిన భవంతి అందరికీ తెలుసు, అది 1000 స్క్వేర్ ఫీట్లు కట్టారు, భారీ ఎత్తున కట్టారు. ఇక ఫామ్ హౌస్ బెంగళూరులో, కాబట్టి ఈ లెక్కనైతే ఫామ్ హౌస్ బెంగళూరులో మనం చెప్పొచ్చు ఒక 1000 కోట్లు ఉంటుంది, ఇక్కడ ఒక 500-600 కోట్ల పైనే ఉంటుంది అని చెప్పి. ఆ రకంగా ఈయన ఆస్తుల విలువ కొన్ని 100 రెట్లు ఎక్కువ ఉన్నది అనేది పాయింట్. ఇంకోటి చెప్పారు వీళ్ళు పవన్ కళ్యాణ్ గురించి. ఏంటంటే పవన్ కళ్యాణ్ నిన్న ఎఫిడవిట్ వేసినప్పుడు ఆయన ఆస్తులు మొత్తం కూడా ఎన్ని చెప్పారంటే 209 కోట్లు ఆస్తులట, 65 కోట్లు అప్పులట పవన్ కళ్యాణ్ గారికి. అయితే ఈ సందర్భంగా ఒకటి ఏంటంటే ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ గారు 2 ప్రాపర్టీస్ కొన్నారు. ఒకటి హైదరాబాద్లో జూబ్లీ హిల్స్లో 1060 గజాలు స్థలంలో 15,000 చదరపు అడుగుల్లో ఉన్న ఒక భవంతి కొన్నాడు ఆయన. అది ఎంత కొన్నాడు? 2024 ఫిబ్రవరిలో 7,11 లక్షల రూపాయలు పెట్టి. అదేవిధంగా మంగళగిరిలో కూడా ఒక ప్రాపర్టీ కొన్నట పవన్ కళ్యాణ్ గారు. అది 5,517 చదరపు గజాల స్థలం అట. సో ఇది కొన్నాడు ఈయన ముందు అని చెప్పి ఎన్నికల వేళ పవన్ సంపద సృష్టి అనే పేరుతో రాశారు. ఇక్కడ పాయింట్ ఒకటే, ఎన్నికల వేళ ఈయన కొనుక్కున్నాడు అనేది ఒక పాయింటే, ఎన్నికల ముందే కొనుక్కున్నాడు అని. అయితే అధికారంలో ఉండి ఎమ్మెల్యేగాను మంత్రిగాను ఎంపీగాను ముఖ్యమంత్రిగాను ఉండి అధికార పార్టీలోనూ ఉండి కొంటే ఖచ్చితంగా అధికార పార్టీలో ఉండి అడ్డగోలుగా సంపాదించి కొన్నారు అని చెప్పి అనొచ్చండి. ప్రతిపక్షంలో ఉండి సాధారణ వ్యక్తులాగా సమాజంలో ఉండి వాళ్ళు కొనుక్కుంటే తప్పేమీ లేదు. ఒకవేళ వాళ్ళు ఏమైనా అక్రమంగా కొనుక్కుంటే దాని మీద చర్య తీసుకునేటువంటి హక్కు ఎప్పుడూ ప్రభుత్వానికి ఉంటుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కొనుక్కున్నాడు 2 ప్రాపర్టీస్ అంటే అందులో అక్రమం ఉండడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఆయన అధికారంలో లేడు, అధికారాన్ని దుర్వినియోగం చేసుకోవడానికి లేదు. ఈయన ఎవరికో ఏదో ఫేవర్ చేశాడు, అందువల్ల వాళ్ళు ఇంటర్ను డబ్బులు ఇచ్చారని చెప్పడానికి లేదు. మామూలుగా ఆరోపణ ఏం చేస్తారు వీళ్ళు, ఈయన ఏదో ప్యాకేజ్ తీసుకున్నాడు చంద్రబాబు నాయుడు దగ్గర మరొకరి దగ్గర అని ఒక ఆరోపణ అనుకోండి. ఇదంతా ప్రైవేటు వ్యవహారం కదా, ఇది ప్రజల డబ్బు ఏమి లేదు. అందులో ప్రజాధనాన్ని ప్రజా వనరుల్ని దుర్వినియోగం చేసి ఎవరైనా లాభపడితే దాన్ని ప్రశ్నించాలి, దీన్ని ప్రశ్నించడానికి వీలు లేదు. ఎందుకంటే ఇందులో ఏదన్నా అవకతవక ఉంటే, ఏదన్నా అవినీతి ఉంటే ఎలాగూ ప్రభుత్వానికి అధికారం ఉంటుంది,
ప్రైవేట్ వ్యక్తుల మీద అధికారం ఉంటుంది కదా. మనం ఆస్తి సంపాదిస్తే ఇన్కమ్ ట్యాక్స్ కట్టామా లేదా, సరిగ్గా మిగతా ట్యాక్స్ ఏమైనా ఉంటే అవన్నీ కట్టామా లేదా అని చూసే బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది, అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. కాబట్టి ప్రైవేటు వ్యక్తుల యొక్క డీలింగ్స్ని ప్రభుత్వంలో ఉన్న వారి డీలింగ్స్ తోటి పోల్చడానికి వీలు లేదు అనేది గమనించాలి అందరూ. చాలామంది తెలియక పవన్ కళ్యాణ్ కూడా కొనుక్కున్నాడు కదా, అవును కొనుక్కున్నాడు, బయట ఉన్నవాళ్ళు కూడా కొనుక్కుంటారు, కానీ వాళ్ళు అవినీతితో కొన్నారు అని చెప్పడానికి వీలు లేదు. వేరే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఆస్తులు కొంటే ఖచ్చితంగా దాని మీద దుర్బిణి వేసి చూడాలి. ఎందుకంటే మీరు ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని, అధికారాన్ని అడ్డం పెట్టుకుని చేశారు ఈ పని అనేటువంటి అనుమానం ఉండాలి. అది తేడా.